కాకినాడ స్మార్ట్ సిటీ నిధులు, కార్పొరేషన్ నిధులు దోచుకోవడమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుండి కాకినాడకు ఒక్క రూపాయి కూడా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీసుకుని రాలేదని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వనమాడి కొండబాబు మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందించారు. ఎదుటి వారిని తిడితే పాపులారిటీ వస్తుందన్న భ్రమలో ఆయన ఉన్నారని విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, ఓమి బాలాజీ, బంగారు సత్యనారాయణ, కొల్లాబత్తుల అప్పారావు, పలివెల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు భూమి లేకుండా భూమి ఇచ్చినట్టు చెప్పి సురేష్ నగర్ పార్కులో 2 ఎకరాలు భూమి ఇచ్చినట్టుగా చూపించి టీడీఆర్ బాండ్స్ 219 కోట్లు కొట్టేశావు. రిజిస్టర్ గారిని సస్పెండ్ చేశారు నేను చూపించిన కంప్లైంట్ మీద. నువ్వు వెంటనే కమిషనర్ మార్చేశావు. కమిషనర్ మార్చేశారు గవర్నమెంట్. మరి మార్చారా ఆయన వెళ్ళిపోయి నాకైతే తెలియదు. మార్చారని చెప్తున్నారు వీళ్ళు. ఆయన ఏమో వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంటున్నాను నేను ఈ తప్పులు భరించలేక. నువ్వే చెప్పావు మేము మార్చేసామని, కానీ మార్చారు మరి ఆయన వెళ్ళిపోవడం నాకు తెలియదు. దాని గురించి నేను పెద్దగా కనుక్కోలేదు. నీ వల్ల కమిషనర్కి చెడ్డ పేరు వచ్చింది, రిజిస్టర్ గారిని సస్పెండ్ చేశారు, 219 కోట్లు కొట్టేస్తాను. ఏంటి అవి బయట పెట్టాను నేను. అదేవిధంగా ఎక్కడి నుంచి మట్టి అంతా తీసుకొచ్చి తవ్వి ఉత్తినే తీసుకొచ్చి ఆ మడడులన్నీ కూడా కాలువలన్నీ కప్పెట్టినప్పుడు 16 కోట్లు బిల్లు పెట్టేసుకున్నప్పుడు దాన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎంత ప్రయత్నం చేసినా నీకు అధికారం ఉంది, తీసేసుకున్నాం 16 కోట్లు. 108 కోట్లు ఆ పనులు చేసిన దాని మీద మున్సిపాలిటీలో సపరేట్గా వర్కులు పెట్టి 108 కోట్లు దోస్తామని చెప్పి కంప్లైంట్ ఇచ్చాను కలెక్టర్ గారికి. మీ అధికారులు ఉన్నారు కాబట్టి మీరు ఏమీ చేయనీయకుండా ఆఫ్ చేసుకున్నాం. 108 కోట్లు కొట్టేసాను. ఎన్నోసార్లు చెప్పాను మీ పాత్రికేయుల ద్వారా. 108 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీలో మేము చేసేసాం పనులు. మళ్ళీ మున్సిపాలిటీ నుంచి అదే పనులు పెట్టించి చేసినట్టుగా చూపించి బిల్లులు కొట్టేసాం. అది బయట పెట్టాను. అదేవిధంగా నీ అవినీతి అంతా బయట పెడుతూనే ఉన్నాను నేను. ఎప్పుడు కూడా నువ్వు చెప్పిన దానికి నేను సమాధానం చెప్తానంటే ఏనాడు బయటికి రాలేదు. నువ్వు చర్చించుకుందామంటే రాలేదు. నీ అవినీతిని అంతా బయట పెట్టుకుంటేనే వస్తున్నాను. మరి ఇంత అవినీతి నేను బయట పెట్టినప్పుడు నువ్వు స్మార్ట్ సిటీలో అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగాయి, తప్పు చేశాడు కొండబాబు, అవినీతి చేశాడు అన్నప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాను కదా, నువ్వు ఎంక్వైరీ చేయాలి కదా. ఎంక్వైరీ చేయడం కాదు, నిరూపించాలి కదా. 3 నెలల ఎలక్షన్ ఉంది. ఆ చేసిన పనులన్నీ కూడా అవినీతి జరిగిందని చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలు నమ్మించి ఈరోజు అదే వర్కులను ఓపెన్ చేస్తున్నావు నువ్వు.